చూసుకున్నట్టయితే దేశంలో చూసుకున్నట్టయితే 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. కానీ బీజేపీ రూలింగ్లో ఉన్న స్టేట్స్లో చూసుకున్నట్టయితే బీహార్లో 30 లక్షలకు ఒక పేపర్ లీక్ చేయడం అనేది జరిగింది. అసలు 60+ స్టూడెంట్స్కి ఎగ్జాక్ట్ 718 మార్క్స్ రావడం జరిగింది. మన నీట్ పరీక్షను చూసుకున్నట్టయితే +1 -4 ప్యాటర్న్లో మన నీట్ పరీక్ష జరుగుతుంది. కాబట్టి అసలు 718 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా అసలు లేదు. ఎవరైతే పేపర్ లీక్ చేసుకుని వాళ్ళు స్వయాన్ని వచ్చి ఒప్పుకున్నారు, మేము ఇట్లా సో అండ్ సో 30 lakhs తీసుకొని పేపర్ లీకేజ్ చేసినామని వాళ్ళు ఒప్పుకున్నాక కూడా అసలు మన గవర్నమెంట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. బీజేపీ పార్టీ మన మోడీ గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే 10కి పైన విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. మనం కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థుల జీవితాలు చెలగాటం ఆడుతున్నారు. నీటే కాదు, ఇంకా ఇతరత్ర చాలా పరీక్షలు ఉన్నాయి. అక్కడ పేపర్ లీక్ చేయడం కానీ, పేపర్ రివెరిఫికేషన్ చేయడానికి ఒప్పుకోకపోవడం కానీ చాలా ఇలా మన సొసైటీలో చూస్తున్నాము. విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుతున్నారు. కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన అనేది రావట్లేదు. విద్యార్థులు ఎందరో మంది ఉన్నారు. విద్యార్థులు కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. గత వారం నుండి మేము వామపక్ష విద్యార్థుల సంఘంలో మేము ఆందోళన చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ నుండి మాకు ఎలాంటి పర్మిషన్ అనేది రావట్లేదు. ఖచ్చితంగా నీట్ పరీక్షను రీకండక్ట్ చేయాలి, ఎన్టీఎన్ రద్దు చేయాలి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలి. లేదంటే మా విద్యార్థులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మోడీని హెచ్చరిస్తున్నాము. ఇదే మా డిమాండ్.